ఫ్రెండ్స్ ఏపీ వ్యాప్తంగా మరి డిఎస్సి అభ్యర్థులు ఎంత నిరాశలో ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఇప్పటికి అప్లై చేసిన వాళ్ళు ఇంచుమించు 3-4.5 లక్షల మంది ఉంటే, ఇంకా అప్లై చేసిన వాళ్ళు ఇంకా 5 లక్షల పైచిలుకు ఉన్నారు అభ్యర్థులు. ఇంచుమించు 7-8 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు ఉంటే, అందులో సగం మంది కూడా అప్లై చేయలేదు. అటువంటి సందర్భంలో ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి అభ్యర్థులు ఎంత మొత్తుకున్నా తమ సమస్యలు వినండి మాకున్న చిన్న చిన్న సమస్యలు అవి. చిన్నవి ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి అంశాలు అన్నమాట అవి. వాటిని మార్చొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఓసీ క్యాండిడేట్స్కి ఏజ్ పెంచమని ఒక నోటీస్ ఇచ్చి మరి దాంట్లో మార్పులు చేర్పులు చేయడం చాలా చిన్న పనే మరి ప్రభుత్వానికి. అంతేకాకుండా డేట్ పెంచమని అడిగారు, ప్రిపరేషన్కి డేట్ పెంచమని అడిగారు, అది కూడా మరి చేయలేకపోయారు. ఇంకా అన్నిటికీ మించి టెట్ అభ్యర్థులు ఎంతోమంది ఆగిపోయారు. మరి వాళ్ళకి టెట్ కండక్ట్ చేస్తే నష్టం ఏమైంది? దాని ఖర్చు ఏమైనా వాళ్ళు పెట్టుకోరు కదా ప్రభుత్వం. వీళ్ళ దగ్గర నుంచే ఫీజుల రూపంలో వసూలు చేస్తారు, అవే కదా వాళ్ళు ఉపయోగించేది కూడా. అందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. మరి ఎగ్జామ్ పీరియడ్ పెంచమని, సమయం పెంచమని చెప్పేసి అడిగారు, టెట్ కండక్ట్ చేయమని అడిగారు. ఎందుకంటే టెట్ కండక్ట్ చేయడం ఒక న్యాయమైనటువంటి కోరిక అనమాట టెట్ కండక్ట్ చేయడం అనేది. ఎందుకంటే ఈ సంవత్సరంలో 2024 జులై నుంచి ఇప్పుడు మళ్ళీ జూన్ వచ్చేసింది. ఇప్పుడు వరకు కూడా 2 టెట్లు కండక్ట్ చేయాలి, కానీ ఒక టెట్ కూడా కండక్ట్ చేయలేదు. అది ఖచ్చితంగా ప్రభుత్వం తప్పే అవుద్ది అది ఖచ్చితంగా. ఎందుకంటే అభ్యర్థులు ఇన్ని లక్షల మంది అభ్యర్థులు అడుగుతుంటే దాన్ని పెడచెవిని పెట్టేసి ఇష్టానుసారంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అది అనుకున్న టయానికి క్లోజ్ చేసేయడం, ఎవరికి పోస్టింగ్లు ఇద్దామని ఎంతోమంది కష్టపడేది. మీకు తెలియదు, చాలామంది అభ్యర్థులు 6-7 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారన్నమాట ఈ నోటిఫికేషన్ కోసం. వాళ్ళకి ఏమైందంటే కేవలం క్వాలిఫైయింగ్ మార్క్స్ 1-2 పాయింట్లు తగ్గటం వలన లాగిపోయారు. 6-7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారన్నమాట. ప్రిపేర్ అవుతున్న అప్లికేషన్ అయితే తీసుకోలేదు. 6-7 సంవత్సరాల నుంచి వాడికి వాడి పరిస్థితి ఎంత దీనంగా ఉంటుందో ఒకసారి ఆలోచించింది. 7-8 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ జస్ట్ అప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి పర్సంటేజ్ తగ్గిందని, ఎప్పుడు చదివినప్పుడు పర్సంటేజ్ తగ్గిందని అభ్యర్థులు ఆగిపోయారు. ఈ అప్లికేషన్ పెట్టుకోవడం ఆగిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలి? వాళ్ళు ఏదన్నా చేసుకుంటే ఎవరేం చేస్తారండి? అది ఎంత బాధాకరమైన విషయం అండి. ఎంత కష్టపడి జీవితం అంతా దీని మీద పెట్టుకున్నారు వాళ్ళు, డిఎస్సి మీద. ఏమైంది? ఒక టెట్ కండక్ట్ చేస్తే తప్పేముంది? నష్టమేముంది? ప్రభుత్వానికి వచ్చి నష్టమేముంది? అలాగే ఇప్పుడు అభ్యర్థులు అనుకున్నట్లు వాళ్ళకి కొద్దిగా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే నష్టమేంటి? ఇప్పుడు ఎన్నోసార్లు ఇస్తున్నారు కదా ఏజ్ రిలాక్సేషన్, ఎన్నోసార్లు ఇస్తున్నారు కదా, చాలాసార్లు ఇచ్చారు కదా. అన్ని డిఎస్సీలకి అప్లై చేయట్లేదు కదా. ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దానికి అప్లై చేసే విధంగా ఏజ్ రిలాక్సేషన్ ప్రతిసారి ఇస్తున్నారు. చాలాసార్లు ఇచ్చారు. ఇప్పుడు ఇస్తే నష్టమేమైంది? మరి చదువుకునేటప్పుడే ఈ యొక్క క్వాలిఫికేషన్లు ఈ యొక్క పర్సంటేజ్ లేదని అప్పుడే ఆపేస్తే అసలు డిఈడి బీఈడి చేసేవాళ్ళు కాదుగా. ఎంత అన్యాయం అండి ఇది. ఇప్పుడు అప్లికేషన్ పెట్టే సమయంలో దీన్ని ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అదే కాకుండా ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ గమనించండి. రైట్, ఇక్కడ చూస్తే డిఎస్సి ద్వారా 16,000 మరి టీచర్ పోస్టులు వచ్చే నెలలోనే భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు ఇంత? ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ఇవ్వడం, ఇంత అడవుడిగా ఫిలప్ చేయటం ప్రభుత్వానికి కూడా చాలా సమయం ఉంది ప్రభుత్వానికి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది సమయం. 4 సంవత్సరాలు ఉంది. మరి అభ్యర్థులు ఈ సంవత్సరంలో ఇంకో డిఎస్సి ఇస్తారా? పోనీ నెక్స్ట్ ఇయర్ ఇంకో డిఎస్సి ఇస్తారా? పోనీ ఆపై వచ్చే సంవత్సరాలు ఇంకో డిఎస్సి ఇస్తారా? ఇవ్వరు కదా. ఇవ్వనప్పుడు ఇన్ని లక్షల మంది అభ్యర్థులు చెప్పాలంటే వాళ్ళ బాధ కానీ, మనోవేదన కానీ, లేకపోతే వాళ్ళకున్న ఇబ్బంది కానీ కనీసం ఆలోచించట్లేదనే విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది అండి, 4 లక్షల పైచిలకు అభ్యర్థులు ఆగిపోయారండి. 4 లక్షల పైచిలకు అభ్యర్థులు కనీసం వాళ్ళ అప్లికేషన్ కూడా పెట్టుకునే స్థాయి లేదు. ఇప్పుడు అప్లికేషన్ డిఎస్సి దగ్గరికి వచ్చేదానికి ఎందుకు ఆగిపోవాలి? బీఈడి దగ్గర ఎందుకు ఆగిపోకూడదు? డిఈడి డైట్ చేసేటప్పుడు ఎందుకు ఆగిపోలేదు? మరి అప్పుడు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఇది అన్యాయమేనండి, చాలా అన్యాయం. ఇక్కడ చూడండి, డిఎస్సి ద్వారా వచ్చే నెలలోనే పోస్టులు భర్తీ చేస్తామన్నారు. దీని మీద చాలా కేసులు ఉన్నాయి. అవన్నీ సాల్వ్ అవ్వకుండానే, లేకపోతే అభ్యర్థులందరూ మరి కడుపు మండిన వాళ్ళు ఉండరు కదా. వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం చేయకపోతే కోర్టుకే వెళ్తారు న్యాయం కోసం. కాబట్టి వాళ్ళు అలాగే వెళ్తూ ఉంటారు. మరి అప్పుడేం చేస్తారు?